క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన పత్రికలను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 2 పత్రికలను ఇదివరకే ముగించుకున్నాం. ఇప్పుడు 3వ పత్రిక ధ్యానమును ప్రారంభం చేద్దాం. యోహాను వ్రాసిన 3వ పత్రిక ఉన్నది ఒకే ఒక అధ్యాయం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. పెద్దనైన నేను అని 2వ పత్రికను వ్రాశాడు యోహాను. 3వ పత్రికను కూడా పెద్దనైన నేను అని సంబోధించాడు. పెద్ద అనగా పనిని బట్టి పెద్దలు ఉంటారు, హోదాను బట్టి వయసును బట్టి పెద్దలు ఉంటారు. దేవుని దాసుడు అపోస్తలులందరూ కూడా మరణించగా మిగిలిన ఏకైక అపోస్తలుడు యోహాను. ఆ సమయమునందు తన గుర్తింపును బయటికి తీసుకొని వచ్చుటకు ఇష్టపడక పెద్ద అనే పదాన్ని తాను ఉపయోగించాడు అని పండితుల అభిప్రాయం. అది బాగా శ్రమను అనుభవిస్తున్నటువంటి కాలం కాబట్టి తాను సులువుగా బయట పడకుండా జాగ్రత్త తీసుకున్నాడు అని అనేకుల యొక్క నమ్మిక. మంచిది. పెద్దనైన నేను యోహాను, నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. సత్యమును బట్టి ప్రేమించుచున్నాడు. చాలా మంచి మాట. నేను సత్యమును బట్టి ప్రేమించుచున్న ప్రియుడైనటువంటి లేక స్నేహితుడైనటువంటి గాయునకు శుభం అని అంటూ ఉన్నాడు. ఈ పత్రికను అందుకున్నటువంటి వ్యక్తి గాయు. రోమీయుల కాలంలో గాయు అన్నటువంటిది ఒక సామాన్య పేరు, విరివిగా ప్రాచుర్యములో ఉండేటువంటి పేరు. అనేక మంది తమ పిల్లలకు పెట్టేటువంటి పేరు గాయు అని. క్రొత్త నిబంధనలో మనకు 4 గాయులు కనిపిస్తారు. మొదటి గాయు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో పౌలే బాప్తిస్మమిచ్చిన గాయు. కాబట్టి కొరింథీ గాయు అని మనం అందాం, లేక కొరింథీ గాయు అని అందాం. ఇతడే లేక ఇతని కుటుంబం పరిచర్య లేక ఆతిథ్యం ఇచ్చుట్లో ఆసక్తి కలిగిన వారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనములో నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి తాను ఈ పత్రికను వ్రాస్తూ ఉండగా గాయు కూడా రోమాలో ఉన్న వారికి వందనములను తెలియజేశాడు. కొరింథీ గాయు ఒకడు. ఇతడే రోమపత్రిక 16:23లో కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా మాసిదోనియాలో ఉన్నటువంటి గాయు అని వ్రాయబడి ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడిన మాటను చదువుతాను. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వాడైన గాయును అరిస్తార్కును వెంటబెట్టుకొని అని ఉంది. గాయు మాసిదోనియా పట్టణస్థుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇతడు 2వ వ్యక్తి. 3వ వ్యక్తి అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం
4వ వచనంలో దెర్బే పట్టణస్థుడైన గాయు అని వ్రాయబడి ఉంది. ఇతడు 3వ వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇక 4వ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు మరియు అపోస్తులైన యోహాను యొక్క స్నేహితుడు గాయు. అది 3వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను సత్యమును బట్టి ప్రేమించువాడైన గాయు అని అన్నాడు. ప్రియులారా, సత్యం అనేటువంటి పదం ఈ పత్రికలో అనగా ఈ 14 వచనాల్లో 5 సార్లు కనబడుతూ ఉంది. మొదటి వచనంలో కనబడుతుంది సత్యమును బట్టి అని. 3వ వచనంలో నీవు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నావని. 4వ వచనంలో నా పిల్లలు సత్యము అనుసరించి అని. 8వ వచనమునందు సత్యమునకు సహాయకుల మగునట్లు అని. అలాగే 12వ వచనమునందు మా సాక్ష్యము సత్యము అనే మాటలు కనబడుతున్నాయి. సత్యమును బట్టి ప్రేమించుట మనకు కూడా ఇది ఒక మాదిరి, ఇది ఒక ప్రామాణికత. ఏంటి ప్రమాణం అంటే సత్యమును బట్టి ప్రేమించాలి. మనం ఎవరిని ప్రేమించినా సత్యమును బట్టి, ఎవరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారో వారిని మనము ప్రేమించబద్ధులమై ఉన్నాం. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న వారిని మనము ప్రేమించాలి అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. సత్యమును బట్టి ప్రేమించటం అన్నటువంటిది అది వాక్యానుసారం, అది న్యాయం, అది సముచితం. అంతేగాని డినామినేషన్ బట్టి కానీ వర్గమును బట్టి కానీ మనవాడు అనే భావన చేత ప్రేమించకూడదు. సత్యము అది ప్రాముఖ్యమైంది. మన చేత ప్రేమించబడ్డానికి ఒక వ్యక్తి సత్యమును అనుసరించి నడుచుకుని వాడై ఉండాలి. అంటే ఇది సంఘమునకు సంబంధించిన విషయం, బయటి వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. సహాయము చేయ విషయంలో ఎవరైనా కావచ్చు గాక, కానీ ప్రేమించు విషయంలో సహాయం చేయటం అంటే మనకు మనసు ఉంటే చాలు, అవతలి వ్యక్తి మనసుతో మనకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ప్రేమించాలంటే అవతలి వ్యక్తి మనస్సు కూడా అవసరం. మనం ఏదైనా ఇచ్చి వేయాలి అనుకుంటే అవతలి వ్యక్తి మనసుతో మనకు సంబంధం లేదు. మనల్ని తిడతాడా పొగడతాడా అది వేరు సంగతి. కానీ అతనితో మనం స్నేహం చేయాలి అనంటే అతని మనస్సు కూడా ముఖ్యమే. సత్యమును బట్టి ప్రేమించువాడు యోహాను అనే మాట మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో కొన్ని మాటలను నేను మీకు గుర్తు చేస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 5వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. సువార్త సత్యము మీ యొద్దను నిల్చున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్త సత్యము నిలుచున్నట్లు అని అన్నాడు. అంటే సువార్త యొక్క సత్యం ఏంటి? సువార్తే మనిషిని రక్షిస్తుంది. సువార్త చాలు మనిషి పాపక్షమాపణ పొందడానికి. సువార్తకు అదనాలు అవసరం లేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మీ పాపక్షమాపణ నిమిత్తమై చనిపోయి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి 3వ దినమున ఆ తదుపరి ఆయన 40 దినములు కనిపించి ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు అనేటువంటి విషయం ఉంది కదా. ఇదేమిటి అనంటే ఇది సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ దృశ్యం సువార్త. దాన్ని పౌలు చాలా గట్టిగా ప్రకటించినాడు, బోధించినాడు. అయితే మరికొంతమంది యూదా సహోదరులు వచ్చి సువార్తకు ఏదైనా కొంచెం కలపడానికి ప్రయత్నం చేయగా, ధర్మశాస్త్రాన్ని సువార్తను రెంటిని మిళితం చేయడానికి ప్రయత్నించగా పౌలు ఎంత మాత్రము అంగీకరించలేదు. అదే మాట్లాడుతూ సువార్త సత్యం
మీ మధ్య నిలుచున్నట్లు నేను వారికి ఒక్క గడియైన లోబట్టుకు ఒప్పుకొనలేదు. సువార్త విషయంలో రాజీ లేదు, నో కాంప్రమైజ్. సువార్తను సువార్తగానే ప్రకటించాలి. సువార్తకు ఏది కలపాల్సిన అవసరత సువార్తకు లేదు. సువార్త తనంతట తాను బలమైనది. కాబట్టి సువార్త అంటే ఇక సువార్తే. దానికి ముందు వెనకాల మనమేం కలపాల్సిన అక్కర్లేదు. కృపా సువార్త అని ఒక మాట వ్రాయబడి ఉంది. ఎస్, కృపా సువార్త. ప్రియులారా, దేవుని వాక్యం అని చెబుతున్న సత్యం ఏంటంటే, ఏది సత్యమో దాన్ని ఎరిగిన తర్వాత దాని విషయమై గట్టిగా నిలబట్టమే తరువాయి విషయం. సువార్త కోసం తమ్మును తాము సమర్పించుకున్న వాళ్ళు, సువార్త నిమిత్తమై అప్పగించుకున్నటువంటి వాళ్ళు, సువార్త నిమిత్తమై హింసించబడుచున్న వారు, కడకు సువార్త నిమిత్తమై బంధించబడిన వారు, మరణించిన వారు సువార్త విషయంలో ఎట్లు రాజీ పడగలరు? కనుక సువార్త సత్యం మీ మధ్య నిలుచున్నట్లుగా మేము ఒక్క గడియ కూడా ఒప్పుకోలేదు అని అన్నాడు. ఇదే 2వ అధ్యాయం 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో చెప్పినదేమనగా, సువార్త సత్యము చొప్పున నడుచుకొనకపోవట నేను చూచినప్పుడు. సువార్త విషయమై రగిలేటువంటి ఒక మనిషి ఎందుకు మౌనంగా ఉంటాడు? సువార్తను దారి తప్పిస్తూ ఉన్నప్పుడు, సువార్త క్రమం చొప్పున నడవకపోతే సువార్థికులే. సువార్థికులు స్వార్థికులైతే దానికోసమై అప్పగించుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా మౌనంగా ఉండగలరు? కాబట్టి పౌలు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి, శిష్యగణములో అగ్రజుడైనటువంటి పేతురును ఖండించినాడు. ఏం చేస్తున్నాం మనం? ఎవరికి భయపడాలి? పేతురుతో పౌలు అన్నమాట గలతీ 2:14, నీవు యూదులవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించు ఉండగా అన్యజనుడు యూదుల వలె ప్రవర్తించవలని ఎందుకు బలవంతం చేయుచున్నావు? నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించు ఉండగా. భయపడ్డాడు పేతురు. తాను అన్యజనులతో కలిసి ఉండగా యూదులు రాగానే తనకేమీ తెలియనట్టుగా వ్యవహరించడం ప్రారంభం చేశాడు. కనుక ప్రియులారా, ఎవరైతే సువార్త సత్యము చొప్పున నడుచుకొనుచున్నారో వారు మనకు ప్రేమకు పాత్రులు కావాలి. మనం వారిని ప్రేమించాలి. ఇది కష్టమైన విషయమే. సువార్త అన్నటువంటిది కష్టమైన విషయమే. శ్రమలు, నష్టం, వీటన్నిటిని అనుభవించుట అది సర్వసాధారణం సువార్త విషయమై. అందులోనే ఒక నిజ విశ్వాసికి సంతోషం, ఒక నిజ సువార్తికుడికి సంతోషం కలుగుతూ ఉంది. సత్యమును బట్టి సువార్త సత్యం అని మాత్రమే కాదు, విశ్వాస సత్యం, విశ్వాస జీవితంలో కావలసినటువంటి సత్యమును అనుసరించి ప్రవర్తించుట ఇది కూడా అవసరమైంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. శుభమని చెప్పి వ్రాయినది, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభం అని చెప్పి వ్రాయినది. ఏమిటి సంగతి అని అనగా, వినండి ప్రియుడా అంటూ ఆయన వ్రాయటం ప్రారంభించాడు. ఉత్తరాలు వ్రాసిన అలవాటు ఉన్నవారికి, ఉత్తరాలు చదివిన అలవాటు ఉన్నవారికి బహుశా ఒక 30 సంవత్సరాల క్రితం దాకా ఉత్తరాల హవా ఉండేది.
ఎప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చాయో, అంటే 2004 సంవత్సరం ఆ ప్రాంతం అయిపోయింది. ఇక ఉత్తరాలు అనేటువంటివి గతించిపోయాయి. ఉత్తరం రాసేటప్పుడు మొదట శుభవచనాలు, ఆఖరణ ముగింపు వచనాలు. ఆఖరణ ఎలాగుంటుందంటే, ఈ 3వ పత్రికను చదివితే, శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనిదము, నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు, నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వరుసన వందనములు చెప్పుము అన్నాడు. ఉత్తరాలు వ్రాసేటప్పుడు చివరిలో ముగింపు మాటలు ఇవి: ఫలాని వారు, ఇక్కడున్న వారందరూ కూడా మీకు వందనములు చెప్పుచున్నారు, మిమ్మల్ని అడుగుచూ ఉన్నారు. అలాగున ఇదొక సాధారణమైన ఉత్తరం. ఈ ఉత్తరంలో యోహాను గాయును ప్రేమిస్తూ, నేను ప్రేమించుచున్నా నిన్ను అని మాట్లాడుచు, నీకు శుభం అని అన్నాడు. ఇలాగున చెబుతామండి, సత్యమును బట్టి ప్రేమించే వారికి శుభము కలుగునుగాక, సత్య సంబంధులకు శుభము కలుగునుగాక, సత్యమును అనుసరించు వారికి శుభము కలుగునుగాక. ఆఖరికి సత్యమేవ జయితే అనే సంగతిని మనము ఎరుగుదాం కదూ. ప్రభువు అన్నాడు, నేను సత్యం, నేనే సత్యం, నేనే మార్గం, నేనే సత్యం. కాబట్టి సత్యం క్రీస్తు సంబంధమైనది, సత్య సంబంధి క్రీస్తు సంబంధి. సత్యం చొప్పున ప్రవర్తించువాడు క్రీస్తును అనుసరించి ప్రవర్తించుచున్నాడు. 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచు ఉన్నాను. ఇది ఒక సాధారణమైనటువంటి విషయం. మీరంతా బాగుండాలని ఉత్తరాలు రాసేటప్పుడు, మేమందరం బాగున్నాం, మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాం, బాగుండాలని కోరుచూ ఉన్నాం. అలాగున ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఎవరు ప్రియులవుతారు అంటే, ఏక మనస్సు కలిగిన వారు ప్రియులవుతారు. యోహానుకు గాయు ప్రియుడు కావడానికి గల కారణం, తాను సత్య సంబంధి, మరొక సత్య సంబంధిని కలుసుకున్నాక వారు ప్రియులు అయ్యారు. పెద్ద కాబట్టి యోహాను గాయకు రాస్తూ ప్రియుడా అని అన్నాడు. ఎంత మనసులు కలిశాయి వీరివి! ఒకరికి ఒకరు ప్రేమైన వారుగా కనబడుతూ ఉన్నారు. సత్య సంబంధులు ఎప్పుడు కూడా ప్రేమైన వారేనండి. స్వార్థమైనటువంటి వారు మాత్రమే ప్రియులు కాదు. స్వార్థం అవసరానికి కలుపుతుంది, అది భయంకరమైంది. కాబట్టి సత్య సంబంధులుగా ఉన్నవారు ప్రియమైనటువంటి వారు. ప్రియుడా, అసలు ఈ పదం ఆయన చాలాసార్లు మొదటి పత్రికలో వాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ప్రియమైన సహోదరులారా, ప్రియులారా అంటూ సంబోధించాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవును అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని, ఆరోగ్యముగా ఉండవలనని కోరుచు ఉన్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. కాబట్టి చాలామంది ఇప్పుడు ఈ వచనాన్ని ఉపయోగిస్తారు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనకు కూడా అన్ని విషయాలు వర్ధిల్లాలి అని. అది సహజమే, వాస్తవమే. అయితే ఈ ఉత్తరాన్ని రాశాడే, ఆయనకేం ఆత్మ వర్ధిల్లలేదా? ఈ ఉత్తరాన్ని అందుకున్నాడే, ఆయనకేం ఆత్మ వర్ధిల్లలేదా? మరి వారెందుకు అన్ని విషయాలలో వర్ధిల్లలేకపోయారు? వారెందుకు అన్ని విషయాల్లో వర్ధిల్లలేకపోయారు? ప్రభు యొక్క 11 మంది శిష్యులు, అలాగే పౌలు, వీరందరూ కూడా ఆత్మ విషయంలో బహుగా వర్ధిల్లిన వారే కదా. వారు శరీర సంబంధమైన విషయాల్లో ఎందుకు వర్ధిల్లలేకపోయారు? కొరింథీ 2వ పత్రిక 4:16లో పౌలు మాట్లాడిన మాటను మనం ఎరుగుదాము కదా. ఆయన అన్నాడు,
మా బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని అన్నాడు కదా. బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నను. కారణం ఏమిటి? కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు ఆయన తాను అనుభవించిన బాధలను ప్రస్తావించాడు. వాటిలో అనేక ఆపదలను ప్రస్తావించాడు. అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, ఆయా రకాలుగా అతడు బాధను అనుభవించాడు. తనకు ఏ విధమైన సుఖం లేదు, అనగా కనీసం నిద్ర సుఖం లేదు, వస్త్ర సుఖం లేదు, భోజన సుఖం లేదు. ఇవన్నీ కోల్పోయిన వాడై, లేనివాడై బ్రతుకుచూ ఉండగా బాహ్య పురుషుడు అంటే శరీరం ఏ విధంగా ఆరోగ్యానికి నోచుకుంటుందండి? ఎక్కడ చూచిన కొరత. అనేక మందికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కలిగించిన వాడు తాను శరీర సంబంధమైన కొరతను అనుభవిస్తూ ఉన్నాడు. వర్తించవా వీరికి ఈ విషయాలు? వర్ధిల్లటం అనేటువంటిది వీరికి వర్తించదా? ఈనాడు ప్రజలకేనా, ఈనాటి సేవకులకేనా ఈ వర్ధిల్లుట అనే మాట వర్తించేది? ఈనాటి విశ్వాసులకు మాత్రమేనా ఆత్మ వర్ధిల్లడంతో పాటు శరీర సంబంధమైన వర్ధిల్లడం వర్తించేది? విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఆత్మ వర్ధిల్లినంత మాత్రం చేత శరీర సంబంధమైన వర్ధిల్లడం అన్నటువంటిది, శారీరకంగా వర్ధిల్లుట అనేటువంటిది గ్యారెంటీ కాదు అనే సంగతిని వీరి జీవితాల ద్వారా మనము అర్థం చేసుకోవచ్చని జ్ఞాపకం చేసుకుందాం. మర్చిపోకండి, ఇది ఒక విష్, ఇది ఒక ఆశ, ఆకాంక్ష. అన్ని విషయంలో మీరు వర్ధిల్లాలి అన్నటువంటిది ఆకాంక్ష. పోనీ ఆ మాటకు చూసుకున్న శరీరపరంగా వర్ధిల్లుచున్నటువంటి వారేమైనా ఆత్మ విషయాల్లో వర్ధిల్లుచున్నారా? షరతు పెట్టుకునే కదా వర్ధిల్లేది. ప్రభువా మాకు ఇట్లా జరిగితే, అంటే మేము శరీరపరంగా వర్ధిల్లితే అప్పుడు మేము ఆత్మీయంగా కూడా వర్ధిల్లుతాం. శరీరపరంగా నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తే అప్పుడు మేము ఆత్మీయంగా కూడా ఆశీర్వదించబడతాం, వర్ధిల్లుతాం అని కదా ఈనాటి యొక్క విశ్వాసుల యొక్క భావన. వీటిని మనం మానుకుందాం. మనం అనుభవించుటకు మనకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు అని ఆయనకు పేరు. తిమోతి 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. చేత మన అవసరతలన్నీ ఆయన ఎరుగును, మన అక్కర్లన్నీ ఆయనే తీరుస్తాడు. మనం ఆయనకు అప్పగించుకుంటే చాలు. అనగా మనము సత్యమునకు సంబంధులమైతే చాలు, సత్యమును బట్టి నడుచుకుంటే చాలు. ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి వీలు కలుగుతూ ఉంది. కనుక ప్రియులారా, సత్యమును ప్రేమించండి, సత్యమును అంగీకరించండి, సత్యమును అనుసరించండి, సత్యాన్ని ఆస్వాదించండి. నేనే సత్యం అని ప్రభువైన యేసుక్రీస్తు పలికాడు. అట్టి సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగాను ప్రభువుగాను హృదయమందు స్వీకరించి క్షేమం మేలు పొందాలని, పొందినవారు సత్యమందు నడుచుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అలాగూ చేయుటకు ప్రభు మనకు సహాయమును అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మాకిచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అందించిన మాటల కొరకు మీకు వందనాలు. సత్య సంబంధులుగా జీవించుటకు సహాయం చేయండి. ఇంకనూ సత్యము ఎరగని వారిని జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభు అయిన క్రీస్తుని వారు ఎరుగునట్లుగా కృప చూపించమని అడుగుచు, వాక్యమును వించిన వారిని జ్ఞాపకం చేసుకోమని, వారి అక్కరలు తెచ్చి ఆదరించి బలపరచమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.